Hello friends, welcome to Kode channel. This is the last video of Coorg vlog. So last day, third day రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ మనం వాకింగ్కి వెళ్తాం కదా, అలాగనే మార్నింగ్ లేసాను, దగ్గరలో పార్క్కి వెళ్ళాను. సో పార్క్ వచ్చేసి రాజా సీట్. మార్నింగ్ లొకేషన్ సూపర్ ఉండే. సో లోపలికి వెళ్దాం, పార్క్ లోపలికి ఆల్రెడీ చూపెట్టాను, బట్ మార్నింగ్ చూడలే కదా. లెట్స్ గో ఇన్ టు ద పార్క్. సో ఫస్ట్ డే సెకండ్ డే కూర్గ్ వ్లాగ్స్ గురించి మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంప్లీట్ వీడియో ఎలా బుక్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్స్ కానీ లేకపోతే రూమ్స్ కానీ ఎవ్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇచ్చాను. సో ఇది ఫైనల్ వీడియో ఆఫ్ ద కూర్గ్ వ్లాగ్. చూడండి ఎంత బాగుందో. సో కూర్గ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మడికేరి. సూపర్ ప్లెజెంట్ వెదర్ అండి. విజిట్ చేయాల్సిన టైం కూడా ఇది. ఈ టైంలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. వాకింగ్ నుంచి వచ్చేసి రిటర్న్ హోటల్కి వెళ్ళిపోతున్నాను. సో మన హోటల్ తెలుసు కదండి, హోటల్ మయూరా వ్యాలీ వ్యూ. చాలా అంటే చాలా రీజనబుల్ రేటు. మేము వెళ్ళినప్పుడు జర పీక్ సీజన్ ఉండే, కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉండే, బట్ ఇట్ ఈజ్ వర్త్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో. సో ఫ్రెష్ అప్ అయిపోవాలి. నేను నా మార్నింగ్ వాక్ అయిపోయినాక రెగ్యులర్గా ఐ విల్ హ్యావ్ ఏ cup of coffee, which I had it here again in the morning. So let's enter into the restaurant. సో ఇక్కడ యాంపుల్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. కొన్ని హోటల్స్లో ఎంత పార్కింగ్ స్పేస్ ఉండదు, కానీ ఇక్కడ చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. సో లోపలికి వెళ్ళేసి ఒక్కసారి వ్యాలీ వ్యూ చూసుకుంటా ఒక కాఫీ తాగుదాం. సో ఇదే రిసెప్షన్. ఇక్కడ వ్యాలీ వ్యూ, ఇక్కడ నుంచి అద్రిపోయే వ్యూ ఉంటుంది. మొత్తం కొండ లోయ. సో లెట్స్ టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ బై సీయింగ్ దిస్ వ్యూ. ఇక్కడ పిచ్చుకలు మార్నింగ్ లాస్ట్ వీడియోలో కూడా చూస్తుండొచ్చు. మార్నింగ్ పిచ్చుకలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై కాఫీ. ఐ హ్యాడ్ ఇట్. సో కాఫీ తాగేసి పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి గుడ్ బై చెప్పేశాను కూర్గ్. సో ఇట్స్ వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. కంపల్సరీ ఫ్యామిలీతో కానీ బ్యాచిలర్స్ కానీ వెళ్ళే ప్లేస్ ఇది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ awesome weather experience. సో మా వైఫ్ కూడా ఇక్కడ కాఫీ తాగేసింది, ఫైనల్ కాఫీ. సో షీ హ్యాడ్ ఇట్. సో మేము ఇక కిందికి మైసూర్కి వెళ్ళిపోతున్నాం. సో మైసూర్లో నెక్స్ట్ డే అదే రోజు లాస్ట్ డే రోజు మాకు ట్రైన్ 3:30 ఉండే. మేము చాముండేశ్వరి హిల్స్ వెళ్ళాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా టూ మచ్ ట్రాఫిక్ ఉండే. వి డింట్ ఎక్స్పెక్ట్ దాట్ దిస్ మచ్ ట్రాఫిక్ విల్ బీ దేర్. నేను 1 అవర్లో అయిపోతుంది అనుకొని వెళ్ళాను, కానీ ఆ రోజు ట్యూస్డే అయ్యేసరికి చాలా ట్రాఫిక్ ఉండే. మాకు దర్శనానికి దగ్గర 2 గంటల పైనే అయ్యింది. ఈ ట్రాఫిక్ చూసేసి వెహికల్స్ లోపలికి రానివ్వలేదు, వాడు బయటనే ఆపిచ్చేశాడు ఈ గేట్ దగ్గరనే. ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాము. సో మనం కొన్ని సినిమాలలో ఈ విగ్రహం చూస్తుండొచ్చు, కాలభైరవ విగ్రహం అనుకుంటాను, మేబీ, ఐ డౌట్. మీకు ఏమైనా తెలిసి ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా ఉంది. చాముండేశ్వరి హిల్స్ చాలా పెద్దగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని పైన. సో కింది నుంచి ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. పైన కొండ మీద ఉంది. దర్శనమే కొంచెం కష్టమైంది. దర్శనం కాడికి ఇప్పుడు మా వెహికల్ ఎక్కడనో ఆపేసి లోపలికి నడవడానికి ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ నడిచాము. సో ఇదే మెయిన్ టెంపుల్, గర్భగుడి. అయితే ఇక్కడ మనకి స్పెషల్ దర్శన్స్ అన్నీ 100 రూపీస్ ఉంది. సో 100 రూపీస్ అయినా 30 రూపీస్ అయినా ఫ్రీ దర్శనం అయినా హెవీ క్రౌడ్ ఉండే డ్యూ టు ట్యూస్డే. సో ట్యూస్డేస్, ఫ్రైడేస్, సండేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. అది మాకు తెలియదు. నేను అనుకున్న 1/2 అవర్ 45 మినిట్స్లో చూడండి క్రౌడ్ ఎంత ఉందో అక్కడ, లైన్ క్యూ. సో ఒక పోలీస్ అతన్ని అడిగితే అక్కడ 30 రూపీస్ జల్దీని అయిపోతుంది తీసుకోండి అన్నాడు. సో 30 రూపీస్లోకి వెళ్తే 30 రూపీస్లో ఇలా ఉంది క్రౌడ్, ఫుల్ క్రౌడ్ లైన్లో. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పట్టింది దర్శనానికి, బట్
ఇట్ వాజ్ వండర్ఫుల్ దర్శన్ వీ హ్యాడ్. ఇక్కడ నుంచి లోపల వీడియోలు తీయలేరు. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్, శ్రీ చాముండేశ్వరి టెంపుల్. సో మీకు ఒకసారి క్రౌడ్ చూపిస్తాను, ఎంత క్రౌడ్ ఉందో లోపల. అసలు అంటే ప్రాపర్గా ఆర్గనైజ్ లేదు టెంపుల్ లోపలికి పంపించేది, అదొకటి నాకు అలాను అనిపించింది. బట్ ఆర్గనైజ్ చేస్తే ఈ క్రౌడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చేమో. అమ్మవారి కృప వల్ల దర్శనం మంచిగా అయింది. దీని తర్వాత మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. సో 3:30కే ట్రైన్ ఉండే. సో మాకు ఒక 1 hour 45 minutes గ్యాప్ ఉండే. ఆ టైంలోనే ప్యాలెస్ని ఫాస్ట్గా తిప్పించేసారు మా ఆవిడని. ఎలా అంటే అసలు రన్నింగ్ రేస్ లెక్క మొత్తం చుట్టేసాము. సో ఫైనల్గా మైసూర్ జంక్షన్ వచ్చేసాము, ట్రైన్ ఎక్కాము, సెకండ్ ఏసీ. సో మైసూర్ వీడియో, కంప్లీట్ వీడియో, వేరే వీడియో ఉంది. సో సెకండ్ ఏసీ వివరాలు, దాన్ని ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైస్ ఎంత, హౌ ఇట్ లుక్స్, దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో ఉంది, చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. వీఆర్ headed towards Hyderabad, and that's all about Coorg vlog. Thank you all.